అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. సాయికృష్ణను చంపింది సిఐ నాగరాజు అండ్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే అనేది సిట్టు దర్యాప్తులో తేలింది. కానీ ఆ మాయం చేసిన డెడ్ బాడీ ఎటు వెళ్ళింది, ఎక్కడ మాయం చేసిరు, దాన్ని ఎవరెవరు తీసుకెళ్ళిరు అనే దానిపైన సిట్టు చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచిరు. గతంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా ఏవైతే వీళ్లకు అనుకూలంగా ఉన్న ఎవిడెన్సెస్ ఉంటాయి అనుకుంటారో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకునే పనిచేస్తున్నారు. మరొకసారి కూడా సాక్షులను అంటే అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షులను మరొకసారి విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిన్న క్లూ దొరికితే ఖచ్చితంగా డెడ్ బాడీని ఎక్కడ దాచారు. ఇప్పటికీ నాగరాజు ఒక సిఐగా ఉండి ఎంత చాకచక్యంగా అనాలన్నా దాన్ని దుర్మార్గమైన ఆలోచన అనాలన్నా మీరు కామెంట్ చేయండి. ఏది అడిగినా కానీ నాకు తెలీదు, చంపారా నాకు తెలీదు, చనిపోయిన డెడ్ బాడీని ఎక్కడ పెట్టిరు నాకు తెలియదు, ఎంక్వైరీలో ఎవరెవరు ఉన్నారు నాకు ఏది అడిగినా నాకు తెలీదు అనే ఆన్సర్ తప్ప అంతకు మించి సిట్ అధికారులకు ఇతర విషయాలు ఏమీ కూడా చెప్పట్లే. సో ఇందులో భాగంగానే సీసీ ఫుటేజ్ మాయమైన దగ్గర నుంచి ఆ టైంలో ఎవరెవరు వచ్చిరు, వాళ్ళ తల్లిని, అదేవిధంగా మేనమామ నవరంగును, వీళ్ళందరినీ విచారిస్తున్న క్రమంలోనే ఈ కేసులో ఈ యొక్క సాయికృష్ణ లాకప్ డెత్కి సంబంధించి 3 కీలకమైన వ్యక్తులు నాగరాజుకు సహకరించారు అనేది సిట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితంగా చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న సురేష్, తనతో పాటు ఈయన పోలీస్ కాదు, ఆ శాఖకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం స్నేహితుడైన కారణంగా నాగరాజు చేసిన దాష్టికానికి సపోర్ట్ చేసిండు. ఇప్పుడు ఆయనది కూడా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా ఎక్కుతుంది. అన్యాయంగా బలవుతున్నాడు అంటే ఇందులో సురేష్ ఒకడు, ఏది సిఐ నాగరాజుతో స్నేహం చేసినందుకు. సో ఇక మరో ఇద్దరు, హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, తను నాగరాజు చేసే ప్రతి అరాచకమైన పనికి వంత పాడడం, మరోవైపు ఏదైనా సెటిల్మెంట్లు ఉంటే నాగరాజు కంటే ముందు పోయి జంగం నాని అంతకుముందు కానిస్టేబుల్గా అదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిండు. ఈ యొక్క సిఐ నాగరాజు చేసే ప్రతి వెధవ పనికి సపోర్ట్ చేసింది ఎవరయ్యా అంటే జంగం నాని. అయితే గతంలో ఆయన పైన వచ్చిన అనేకమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనను విఆర్కు అటాచ్ చేసిరు. ఆ తర్వాత సిఐ నాగరాజు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చిన తర్వాత మరొకసారి తన కింద వర్క్ చేసేందుకు తన పోలీస్ స్టేషన్లోనే నియమించుకున్నాడు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఇక తనతో పాటు సిఐ నాగరాజుకు అసిస్టెంట్గా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ అశోక్, ఈ 3 పైన సిట్ అధికారులు దృష్టి పెట్టిరు. అయితే ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో ఆ 3 కూడా ప్రస్తుతం అబ్స్కాన్లో ఉన్నారు. సో సిట్ అధికారులు నాగరాజును ప్రస్తుతం జైలు ఊచలైతే లెక్కబెట్టిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక్కసారి కనుక ఈ కేసుకు సంబంధించి మొత్తం వివరాలు కనుక చూస్తే ఇందులో ఈ 3 అమాయకులేం కాదు, వీళ్ళు జంగం నాని కావచ్చు, అదేవిధంగా అశోక్ కావచ్చు, ఫ్రెండ్ సురేష్ కావచ్చు, ఈ 3 కూడా ఇందులో పాలి భాగస్తులుగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ మాయం చేసిరో అనేది విషయం బయటికి తెలవాలి అంటే వీళ్ళు 3 ఎవరన్నా ఒకరు దొరకాలి. సో ఈ 3 ఎక్కడికి పోయారు? అయితే గతంలో నవరంగ్, సాయికృష్ణ మేనమామ నవరంగుని తను చనిపోయిన విషయం దాచి తనను సెటిల్మెంట్ కోసం పిలిపించారు. నాగరాజు 50 లక్షలు ఇస్తారు, మీరు కాపే మేం కాపే, సో ఈ కేసుని పక్కదారి అంటే బయటికి పొక్కకుండా చేసేందుకు 50 లక్షల డీల్ మాట్లాడేందుకు కూడా ముఖ్యంగా ఇందులో జంగం నాని, అశోక్, ఈ సురేష్, ఈ 3 కీలకంగా పనిచేసారు. వీళ్ళు వడ్డేశ్వరం ప్రాంతానికి వెళ్ళి అక్కడ మేనమామను కలుసుకొని మాట్లాడారు. సో ఈ విషయం అంతా మనం చెప్పేది కాదు, స్వయంగా మేనమామ నవరంగే సిట్ అధికారుల ముందు చెప్పిండు. సో దీంతో ఈ కేసు డొంక కదులుతుంది. అయితే ప్రస్తుతం వాళ్ళు 3 కూడా అబ్స్కాన్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే వాళ్ళు మాకేం తెలియదు అంటున్నారు. అయితే ఈ 3 ఇక్కడే ఈ దేశంలోనే ఉన్నారా, లేదంటే ఎక్కడన్నా దీవుల్లో దాచుకున్నారా, లేదంటే దేశం విడిచి బయటికి వెళ్ళారా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే చూద్దాం, ఇంకొక 1-2 రోజుల్లో మహా అంటే దొంగతనం చేసినోడు, తప్పు చేసినోడు ఎన్ని రోజులు దాచుకోలేడు. ఈ 3 కూడా ఎక్కడ మంట పెడితే ఎలకలు బయటకు వస్తాయో సిట్ అధికారులకు తెలుసు. సో ఆ మంట పెట్టే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ 3 బయటకు వస్తే సాయికృష్ణ లాకప్ డెత్ విషయానికి సంబంధించిన 100% క్లారిటీ, డెడ్ బాడీని మాయం చేసిరా, తగలబెట్టిరా, బొందలో పెట్టిరా అనే విషయాలను ఈ 3 చెప్పాలి. సో వీళ్ళను త్వరలోనే పట్టుకుంటామని సిట్ అధికారులు అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో సిఐ నాగరాజుకు సపోర్ట్ చేసిన ఈ 3తో పాటు సిఐ నాగరాజును అరెస్ట్ చేస్తుంటే పెద్ద ఎత్తున సేవ్ సిఐ నాగరాజు అంటూ నినాదాలు చేసిన వారి పట్ల మనం ఏమనాలి? ఒకవేళ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.